హిందువులు అధికంగా ఉన్నటువంటి లేదా హిందువులు, ముస్లింలు దాదాపుగా సగం 60, 40 ఆ స్టేజ్‌లో ఉన్నటువంటి చోట్లన నిదానంగా హిందువులు తగ్గిపోతారు, ముస్లింలు పెరిగిపోతారు. దీనికి సజీవమైన సాక్ష్యం మన కళ్ళెదురుగుండా కనిపించే తెలుగు వాళ్ళకి కనిపించేటటువంటిది హైదరాబాద్ పాత బస్తీ. ఒకప్పుడు జైనులు ఎక్కువగా ఉండేవాళ్ళు. మార్వాడీలు, రాజస్థానీలు, సిక్కులు ఉండేవాళ్ళు. అయితే ఆహ్, దాదాపు 60% ముస్లిమ్స్ ఉంటే 40% వీళ్ళుంటాయి. లేదా మొదట్లో 50, 50 ఉన్నది. తర్వాత 60, 40 ఫస్ట్ 60% హిందూస్, 40% ముస్లిం. తర్వాత 50, 50 తర్వాత 40, 60 ఇప్పుడు 20%, 25% హిందూస్ ఉంటారు. ఆహ్, స 70% ముస్లిమ్స్ ఉంటారు. ఎట్లాగా అంటే ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ దగ్గర ఏదో ఒక హడావిడి చేయటం, మతపరమైనటువంటి వాదాలు సృష్టించడం. వీళ్ళ మీద కేసు పెడితే ఇద్దరి మీదనే పెడతారు. మత ఉద్రిక్తతలు అన్నటువంటిది. ఆ కారణంగా ముస్లిం కుర్రోళ్ళకి లీగల్ సపోర్ట్ ఉంటది. పార్టీ సపోర్ట్ ఉంటది. ఓవైసీ వాళ్ళ సపోర్ట్ ఉంటది. వాళ్ళకి మంచి భోజనాలు అయ్యి జైల్లో ఏర్పాటు చేస్తారు. తర్వాత బయటకొచ్చాక వాళ్ళకి తొందరగా బయటకొచ్చేసి ఏర్పాటు చేస్తారు. హిందువులకి అట్లాంటి సపోర్ట్ ఉండేది కాదు. దాంతో ఆ తర్వాత ఇళ్ళ దగ్గర ఇబ్బంది ఎక్కువగా ఉండేది. ఆ ఏరియాలో తమ ఇళ్ళని అమ్మేసుకున్నారు. అది కొన్నది మళ్ళీ ముస్లిమ్సే. చీఫ్ అండ్ బెస్ట్‌కి అమ్మేసేసుకొని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినోళ్ళున్నారు. ఇప్పుడు అందుకనినే అక్కడ 7 అసెంబ్లీ సీట్లు కావచ్చు, ఒక పార్లమెంట్ సీట్ కావచ్చు, 35 కార్పొరేషన్ సీట్లు కావచ్చు, అది పర్మనెంట్ అయిపోయింది. ఆ విధమైన అడుగులు వేసి. రాజస్థాన్‌లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నటువంటి చోట్లన భారతీయ జనతా పార్టీ గ్రహించింది. అసలు పాయింట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. అలా అంటే మత కలహాలు జరిగేటటువంటి చోట్ల, మత ఉద్రిక్తతలు ఉన్నటువంటి చోట్లన భూ క్రయ విక్రయాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ప్రభుత్వం చెప్పేటంత వరకు చేయకూడదు అన్నటువంటి. తద్వారా ముందస్తు జాగ్రత్తనా లేకపోతే ఇన్నాళ్ల తర్వాత ఒక పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారో చూడాలి.